ఈరోజు వేలేరు మండల కేంద్రంలోని జామే మసీద్ కుల సంఘ సభ్యులందరము ఇక్కడ మేము పుట్టిన కాలం నుంచి మా తాతలు ముత్తాతల కాలం నుంచి ఇక్కడ పీర్ల కొట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీర్ల కొట్టము ఈ పీర్ల కొట్టానికి ఆపోజిట్లో ఇక్కడ నుంచి ఇక్కడికే గుండం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుండంను అంతేకాకుండా ఇక్కడి వరకు కూడా అక్కడి వరకు కూడా పీర్ల కొట్టానికి సంబంధించిన జాగే ఉండే. మరి ఆ పీర్లకు సంబంధించిన జాగలో అప్పుడు అంగన్వాడీ సెంటర్ నిర్మించిల్లు. ఇక్కడ ట్యాంకులు నిర్మించిల్లు. వాళ్ళ జాగ ఎంతవరకు ఉన్నదో అక్కడ బౌండరీ పెట్టినాం. దీన్ని వక్ బోర్డులో కూడా దీని మీద మేము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మరి ఎవరికి తెలిసి చేపిస్తాలో ఎందుకు చేపిస్తాలో సరే, వాళ్ళు చేపించేటటువంటిది ఏదైతే అంగన్వాడీ విద్యార్థులకు పిల్లలకు ఇది మంచి పనే వాళ్ళు చేసేది కాదని మేము అంటలేదు. ముంగడ జాగ ఉన్నది, ముంగడ కట్టుకోర్రి, లేకపోతే ఇంకొకటి నేను కట్టుకోర్రి. ఇక్కడ పీర్ల పక్క పాయింట్ వచ్చి ఇది కట్టుడు ఎంతవరకు కరెక్ట్? మేము సంపాదించకపోతామే, ఉన్నాయి కాపాడుకోవడం అన్న ఉన్నామా మా బాధ్యత. మీరు చేసేది మా కుల సంఘం పెద్ద మనిషి, మా కుల సంఘాల కార్యదర్శులు వీళ్ళు ఎవరికి కూడా తెలియదట ఇక్కడ మేము ఇది బాత్రూమ్ లాట్రిన్ కడతామని. ఇక్కడ కట్టమంటే ఎవరు దాన్ని కట్టిల్లు, ఎందుకు కట్టిల్లు, మంచి మంచి సర్పంచులు పోయిల్లు, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? గ్రామ కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిందా, ఎంపీడీఓ పర్మిషన్ ఇచ్చిలా, ఎంపీఓ పర్మిషన్ ఇచ్చిలా, ఏ లీడర్ కడతా ఉన్నారు? ఇదేమన్నా పద్ధతేనా? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మరి నేను కూడా ఏమైనా గుళ్ళో కట్టుకుంటాను, గోపురాలు కట్టుకుంటానంటే మేము కూడా ఆర్థిక సహాయాలు అందించినాం. దీనికి కూడా ఏమైనా అక్కడికత్తా మరి అట్లా కూడా మేము కూడా తలా ఇన్ని పైసలు వేసుకొని చేసుకుంటాం. మాకు పీర్ల కొట్టడానికి వచ్చే జనానికి మేము బాత్రూమ్ లాట్రిన్ కట్టలే అంటే ఇక్కడ పిల్లలకు నువ్వు కడతా ఉన్నావు, ఏమన్నా ఎవరిని కడతాను? ఈ ఉన్న కబ్జా చేసినందుకు ఇక్కడ పీర్లు నిలబెట్టడానికి ఎవరు వస్తలేడంటే ఉన్నది. ఇది కూడా పోయిన తర్వాత ఎవరు చెప్పాలి మేము బాధ? ఆడ చూడండి బొగ్గ అవపడతలేదా? ఇక్కడ మీకు కనీసం బొగ్గ నవ్వపడతలేదా? ఇక్కడ బొగ్గ అవపడతలేదా? లేకపోతే ఇక్కడ ఉన్న చుట్టూ జనం చెప్తలేదా ఇది పీర్ల కొట్టం? ఇక్కడ ఉన్నటువంటి ఆ గుండం ఇది, ఈ గుండంలో ఆడుకునేది అసైదులా అనుకుంటా మంచిగా పాటలు పాడుకుంటూ ఆడుకునేది. మరి అవన్నీ గుర్తిస్తలేరా? మీరు తస్మాత్ జాగ్రత్త. దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని మీరు ఏదైనా కట్టుకోవాలి. ఎవరికైనా మేము కూడా విద్యార్థులకు ఏమైనా సహాయం సహకారాలు అందించమంటే మేము అందరం కలిసి మా కులపొలం కూడా ఇంకా నేసాడ మేము కూడా కట్టిస్తాం. కానీ దీన్ని వెంటనే మీరు దీన్ని ఆపేరి, ఇక్కడ కట్టకూరి. ఇంకేమైనా కడితే మాత్రం మేము కులాలు ఆడేళ్ళ మొగలు అందరం అట్లా చిన్న కూర్చొని మేమే టెంట్లు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముంగట స్థలం ఉంది కాబట్టి దీన్ని మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ముంగట స్థలం ఉన్నది. ఆడ ఆ స్థలం అంగన్వాడీ సెంటర్ ముంగట స్థలం ఉన్నది, ఆడ కట్టుకోరి. ఎవరు ఆబ్జెక్షన్ చెప్తలేరు. అది కూడా మాదే పీర్ల కొట్ట, అది కూడా పీర్లకు సంబంధించిన సాగే. అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరు కలిసి దీన్ని కట్టించిల్లు. మంచి పనే కదా అనుకున్నాం. ఇప్పుడు ఇది కట్టియబట్టే. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని మీరు దీన్ని మీ ఎటువంటిది ఉన్నా కానీ ఇక్కడ చేయొద్దని చెప్పి మిమ్మల్ని ఇవో 2 చేతులు జోడించి చెప్తాను. అయ్యలారా, అధికారులారా, మీకు అందరికీ మరీ చెప్తాను. దీన్ని ఖరాబ్ చేయకూరి. మా కులాల మధ్య మతాల మధ్య శిక్షులు పెంచకూరి. అందరం కలిసి కట్టుకున్నాం. ఇది అన్నదమ్ములు ఉన్నాం. గట్టే ఉండనీరు. ఏ నాయకుడు పని చేస్తాడో, ఏ అధికారి పని చేస్తాడో, ఏ నాయకులకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఏ అధికారులకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. సెక్రటరీ చేసిండు, మిగతా వాళ్ళకి చేస్తారంటే వాళ్ళకి చేసిండు. మీకు కొంతమంది చేస్తే మీ పని మీరు చేసుకొని కులపోలు మిమ్మల్ని అడిగి చేసినారంటే మా సంఘ సభ్యులను అడిగితే మాకు ఎవరు తెలియదు అన్నారు. కాబట్టి వెంటనే దీన్ని ఆపేది. జామే మసీద్ కమిటీ వేలేరు మండలం, వేలేరు జిల్లా, గ్రామము వేలేరు జామే మసీద్ కమిటీ యొక్క సభ్యులు మొత్తం మరి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మెంబర్లు అందరం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన విషయం ఏమిటంటే నిన్న ఇది గత 50, 60, 70 సంవత్సరాలు మాకే తెలియదు, మా ఊహ తెలియనటువంటి నుంచి ఈ యొక్క ఆషుర్ఖానా జాగా అనేది దీన్ని నిర్ణయించడం జరిగింది గత పెద్దలు. అయితే దీన్ని ఆషుర్ఖానా అంటే మొహర్రం పండుగలో పీరులు నిలబెట్టేటువంటి యొక్క ఇది జాగా. అయితే ఇంతకుముందు మాకు దాదాపుగా చాలా వెడల్పుతో ఉండే. గత 5, 6, 10 సంవత్సరాల క్రితం ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా కట్టడం జరిగింది. అప్పుడే మేము దీన్ని అడ్డుకుంటే మీకు ఇదని మాకు ఇక్కడ జాగా చూపించడం జరిగింది. ఈ జాగా కూడా వక్ఫ్ బోర్డులో దీన్ని నమోదు చేయడం జరిగింది. మీకు కావాల్సింటే పోయి అక్కడ చూసుకోవచ్చు. సరే, మాకు నిన్న ఈ యొక్క పునాదీశిరు ఇక్కడ అంగన్వాడీ కోసం బాత్రూమ్ లాట్రిన్ కడతారనే విషయం తెలియడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ప్రతి గ్రామంలో మన భారతదేశమే లౌకిక దేశం. అన్ని మతాలు, అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, బావబామర్లాగా అందరం చుట్టరికంతో కలుసుకొని ఉంటాను. ఎవరి మతాలతో వాళ్ళు ఆచరించుకుంటారు. దయచేసి దీన్ని ఇట్లా చేయడం వల్ల ఏంటంటే భేదాభిప్రాయాలు ఏర్పడి దీని ఇబ్బందులు గురి అవుతుంది. కాబట్టి మా యొక్క జాగను మాకే ఇది ఉండాలి. కనీసానికి దీన్ని మా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి వాళ్ళ దగ్గర మీ జాగా కదా, మీది ఆశ్రయఖానా జాగా అని మాకు పెద్ద మనుషులకు కానీ, మా యొక్క బాధ్యులైనటువంటి యొక్క సభ్యులకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయకుండా మరి నిన్ననే దాన్ని పునాది తీయడం జరిగింది. ఇక్కడ ఏదో బాత్రూమ్ లాట్రిన్ కడతామనేటువంటి మాకు తెలియడంతో ఈరోజు పొద్దున వచ్చి దీని అంతిమం కూపడింది. దయచేసి ఇటువంటి యొక్క విషయాలు మా యొక్క మధ్యన మా యొక్క జాగను మాకు కేటాయించాలి. ఇటువంటి ద్వారా మీరు దీని ద్వారా
ఈ, మాకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఇది మాది అన్నటువంటి ఒక విషయం కాదు. మీకు కావాల్సి ఉంటే ఇంకా బయట ఎన్నో జాగాలు ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు. దయచేసి మా యొక్క జాగా జోలికి రాకండి, ఇది మాకే ఉన్నది కాబట్టి దీన్ని మీ అందరితో మేము ఒకటే కోరుకుంటున్నాం. మన అందరం ఐక్యమత్యగా ఉండి మన అందరం అన్నదమ్ములా ఉండి మన యొక్క గ్రామాభివృద్ధికి మన యొక్క దేశాభివృద్ధికి మనం అందరం పాటుపడతామని కోరుకుంటూ మేము యొక్క దయచేసి మేము ముఖ్యంగా చెప్పేది ఇదే, ఈ జాగా మాది, ముస్లింలకు సంబంధించినటువంటి యొక్క జాగా, దీని జోలికి మాత్రం మీరు ఎవరు రాకూడదు అనేది తెలియజేస్తున్నాను. కింద ఇదే 2 గుంటల జాగాలలో గుంట ఇటు అంగన్వాడీ కేంద్రం కట్టింది కాబట్టి అప్పుడే మేము అడ్డం తిరిగినాము కాబట్టి మేము ఇటు రాము లోపలికి, మేము అంతలోనే ఉంటామని ఇప్పుడు మళ్ళీ మా లోపలికి వచ్చి బాత్రూమ్ లాట్రిన్ కడతాను కాబట్టి దీని వెంటనే మీరు వాపసు తీసుకొని కట్టొద్దని మా యొక్క కోరిక.